హౌ టు ఫెయిల్ ఎట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండ్ స్టిల్ విన్ బిగ్ బై స్కాట్ యాడమ్స్. మీకు సక్సెస్ సీక్రెట్ తెలుసా? సరే, మీకు అది అంతవరకు వర్కౌట్ అయింది. నాకైతే చాలా వరకు ఈ సక్సెస్ సీక్రెట్స్ అనేవి సీక్రెట్స్గానే ఉండిపోయినాయి. ఎందుకంటే ఈ మోడల్స్ అనేవి కొంతమందికి వర్కౌట్ అయినట్లు ఇంకొంతమందికి వర్కౌట్ అవ్వవు. కొంతమంది మీరు 4 గంటలే పడుకోండి, దీనివల్ల మీ ప్రొడక్టివిటీ పెరుగుతుందని అంటారు. ఇంకొంతమంది మీరు 8 గంటలు కరెక్ట్గా పడుకోండి, దీనివల్ల ఎఫిషియన్సీగా ప్రొడక్టివిటీ పెరుగుతుందని అంటారు. అందుకే మనకి ఏ మెథడ్ అప్లై అవుతుందో తెలుసుకోవడానికి మనం అన్ని మెథడ్లు అప్లై చేయాలి. మనం ఈరోజు సక్సెస్ అవ్వడానికి ఇంకో మెథడ్ని హౌ టు ఫెయిల్ ఎట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండ్ స్టిల్ విన్ బిగ్ అనే బుక్లోంచి తెలుసుకుందాం. సక్సెస్ అవ్వడానికి మెథడ్ చెప్తున్నారు కాబట్టి ఈయన ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనుకోవద్దు. ఇతను ఒక కార్టూనిస్ట్. ఇతను అమెరికాలో ఫేమస్ డెల్బర్ట్ అనే కార్టూన్ డిజైన్ చేస్తారు. మనం ఒక కార్టూనిస్ట్ నుంచి నేర్చుకోవడానికి ఏముంటుందని అనుకోవద్దు. ఎందుకంటే ఇతనికి సక్సెస్తో అంత పరిచయం లేకపోయినా ఫెయిల్యూర్తో బాగా ఫ్రెండ్షిప్ ఉంది. ఈ విధంగా తను ఫెయిల్యూర్ నుండి తీసుకున్న విషయాలను అర్థం చేసుకుని సక్సెస్ అవ్వడానికి మెథడ్ని డెవలప్ చేసుకున్నారు. ఈ వీడియోలో మనం ఈ బుక్లోంచి సమ్ ఐడియాస్ తెలుసుకుందాం. ప్యాషన్ ఈజ్ యూజ్లెస్. మనకు తెలిసిన బిలియనీర్స్, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఫాలో యువర్ ప్యాషన్ అని చెప్తారు. ఈ మాట వినగానే నాలో ఒకసారి హై మొదలయ్యేది. తర్వాత నేను నా ప్యాషన్ ఉన్న వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఉన్న హై అనేది చివరి వరకు ఉండేది కాదు. అందువల్ల వర్క్ అనేది చివరికి ఇన్కంప్లీట్గానే మిగిలిపోయేది. ఇదే విధంగా మీకు కూడా చాలాసార్లు జరిగే ఉంటుంది. దీనికి స్కాట్ యాడమ్ ఏమంటారంటే, తను బ్యాంక్లో కమర్షియల్ లోన్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు తన బాస్ ప్రతిసారి చెప్పే విషయం ఏంటంటే, మీరు ప్యాషన్ ఉన్న పర్సన్కి లోన్ ఇవ్వకండి అని. సపోజ్ మీరు స్పోర్ట్స్ మీద ప్యాషన్ ఉన్న పర్సన్కి స్పోర్ట్స్ స్టోర్ పెట్టడానికి లోన్ ఇవ్వకండి. ఎందుకంటే తను తన ప్యాషన్ని చూపించడానికి ఆ స్పోర్ట్స్ స్టోర్ పెట్టాడు తప్ప సక్సెస్ అవ్వడానికి కాదు. తను రాంగ్ రీజన్ వల్ల లోన్ తీసుకున్నాడు కాబట్టి తీసుకున్న లోన్ కట్టలేడు. మీరు ఎలాంటి వారికి లోన్ ఇవ్వాలంటే తను చేసే పని మీద ప్యాషన్ లేని వ్యక్తికి. ఎందుకంటే తను సక్సెస్ అవ్వడానికి తీసుకున్నాడు, ప్యాషన్ని చూపించడానికి కాదు. సపోజ్ ఒక పర్సన్కి తనకిష్టం లేని లాండ్రీ షాప్ పెట్టడానికి లోన్ ఇవ్వండి. ఎందుకంటే తనకిష్టం లేకపోయినా తీసుకున్నాడు కాబట్టి ఏదో విధంగా కష్టపడి సక్సెస్ అయ్యి లోన్ తీర్చేస్తాడు. ఇంకా చెప్పాలంటే మన ప్యాషన్ అనేది చాలాసార్లు మనల్ని బ్లైండ్ చేస్తుంది. ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవడానికి మనకు అక్కర్లేని పెద్ద రిస్కులు తీసుకునేలా చేస్తుంది. ప్యాషన్ మీన్స్ వీ నో సంథింగ్ పర్టికులర్లీ వెల్. దీన్నే మనం ఇంట్రెస్ట్ అంటాం. ప్యాషన్ అనేది 90% ఫెయిల్యూర్, 10% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వరల్డ్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి అని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ఆ 10% కోవకు చెందినవారు. వీళ్ళే బుక్స్ రాస్తారు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తారు. కానీ ప్యాషన్ని ఫాలో అయ్యి ఫెయిల్ అయిన వారు అడ్వైస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. కానీ సక్సెస్ఫుల్ ప్యాషనెట్ పీపుల్ ఎందుకు సక్సెస్ అయ్యారంటే, వీళ్ళకి ప్యాషన్తో పాటు హార్డ్ వర్క్, డిటర్మినేషన్, ఇంటెలిజెన్స్, డిజైర్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. అన్నిటికంటే వీళ్ళకి వాళ్ళు యావరేజ్ పీపుల్ కంటే బెటర్ అని తెలుసు. కానీ వీళ్ళు ఫాలో యువర్ ప్యాషన్ అనడానికి కారణం అది వినడానికి చాలా బాగుంటుందని. ప్యాషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసింది రాకపోతే అది తగ్గిపోతుంది. సపోజ్ మనకి ప్యాషన్ ఉన్న జాబ్ నుంచి కాల్ లెటర్ వచ్చింది, కానీ ఆ జాబ్లో శాలరీ రాదు. ఇప్పుడు మన ప్యాషన్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ మనకు ఇంట్రెస్ట్ లేని వర్క్ నుండి ఒకసారి సక్సెస్ అయితే అది ప్యాషనెట్ వర్క్గా మారుతుంది. ఈ విధంగా ప్యాషన్ అనేది సక్సెస్కి కారణం అయిన దానికంటే సక్సెస్ అనేది ప్యాషన్ పెరగడానికి కారణం అవుతుంది. అందుకే ఈ ఆధార్ ఏమంటారంటే, ప్యాషన్ నుండి సక్సెస్ రావడం కంటే సక్సెస్ నుండి ప్యాషన్ వస్తుందని. గోల్స్ వర్సెస్ సిస్టమ్. ఈ బుక్లో స్కాట్ యాడమ్స్ ఒక మేజర్ డిబేట్ తెచ్చే వర్డ్ని యూజ్ చేశారు. అదేంటంటే గోల్స్ ఫర్ లూజర్స్. అదేంటి భయ్యా, మన సక్సెస్ అవ్వాలంటే మనకు లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి కదా అని మీరు అనొచ్చు. అవును, మన సక్సెస్ అవ్వాలంటే గోల్స్ అనేవి ముఖ్యం. కానీ స్కాట్ యాడమ్స్ ఏమంటారంటే, మన గోల్స్ అనేవి మనం ఎక్కడికి వెళ్ళాలన్న డెస్టినేషన్ మాత్రం ఇస్తాయి, కానీ ఎలా వెళ్ళాలన్న లేఅవుట్ని మాత్రం ఇవ్వవు. అందువల్ల మనం మ్యాక్సిమం గోల్స్ని అచీవ్ చేయలేకపోతున్నాం. కానీ మనం ఎలా వెళ్ళాలి అని చూపించే లేఅవుట్ని స్కాట్ యాడమ్స్ సిస్టమ్ అంటారు. క్లియర్గా చెప్పాలంటే మనం హెల్తీగా ఉండడం అనేది గోల్ అయితే మంచి ఆహారం తీసుకోవడం అనేది సిస్టమ్. మ్యారథాన్ రన్నింగ్ని 4 గంటల్లో పూర్తి చేయడం గోల్ అయితే రోజు ఎక్సర్సైజ్ చేయాలనేది సిస్టమ్. బిజినెస్లో సక్సెస్ సాధించడం అనేది గోల్ అయితే మనం రోజు బిజినెస్ మీద ఫోకస్ పెట్టడం సిస్టమ్. ఇక్కడ గోల్ అనేది మన ఫ్యూచర్లో సాధించబోయే సక్సెస్. అది మనం అచీవ్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు, ఇదంతా ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ సిస్టమ్ అనేది మనం సాధించబోయే సక్సెస్ని రోజువారీగా తీసుకోవడమే. అది ఎలా అంటే సక్సెస్ కోసం మనం రెగ్యులర్గా చేసే పనులు. దీనివల్ల మన ఫ్యూచర్లో ఉన్న సక్సెస్ అనేది మన దగ్గరికి రోజువారీగా చేరుతుంది. ఇఫ్ యూ డూ సంథింగ్ ఎవ్రీ డే ఇట్స్ సిస్టమ్. ఇఫ్ యూ ఆర్ వెయిటింగ్ టు అచీవ్ ఇట్ సమ్ డే ఇన్ ఫ్యూచర్ ఇస్ గోల్. అలా అని ప్రతిరోజు లాటరీ టికెట్ కొనడం అనేది సిస్టమ్ కాదు. సరే, అయితే ప్రతి గోల్లో ఈ సిస్టమ్ ఉంటుంది కదా అని మీరు అనొచ్చు. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి అనే 2 పర్సన్స్ని తీసుకుందాం. వీళ్ళిద్దరు సక్సెస్ ఏంటంటే ఎక్సర్సైజ్ ద్వారా 10 kgs వెయిట్ తగ్గడం.
మిస్టర్ ఏ అనే వ్యక్తి గోల్ ఓరియంటెడ్ కాబట్టి గోల్స్ మీద ఫోకస్ చేస్తాడు. అందువల్ల తన గోల్స్ని సబ్ గోల్స్గా చిన్న చిన్న గోల్స్గా విడగొట్టుకుంటాడు. ఈ విధంగా తన గోల్ని అప్లై చేస్తాడు. ఇంకోవైపు మిస్టర్ బి అనే వ్యక్తి సిస్టమ్ ఓరియంటెడ్ కాబట్టి తన సిస్టమ్ మీద ఫోకస్ చేస్తాడు. ఇతను సక్సెస్ అవ్వడానికి ఎటువంటి గోల్స్ లేవు కాబట్టి ఇతను సిస్టమ్ మాత్రం అప్లై చేయాలి. డే 1 రోజు మిస్టర్ ఏ అనే వ్యక్తి తను 2 కిలోమీటర్లు పరిగెత్తాలని గోల్ పెట్టుకుంటాడు. ఈ విధంగా తను కంప్లీట్ చేశాడు కాబట్టి తన గోల్ని చేరుకున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకోవైపు మిస్టర్ బి అనే వ్యక్తి తను ఓన్లీ రన్నింగ్ చేయాలనే సిస్టమ్ని పెట్టుకున్నాడు కాబట్టి రన్నింగ్ చేస్తాడు. తన సిస్టమ్ని అప్లై చేశాడు కాబట్టి తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. డే 2 రోజు మిస్టర్ ఏ అనే వ్యక్తి తను పెట్టుకున్న 2 కిలోమీటర్ గోల్ని కంప్లీట్ చేయలేడు. తన గోల్ అప్లై అవ్వకపోవడం వల్ల అన్హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ విధంగా తన గోల్ని అప్లై చేయలేకపోయాడు కాబట్టి కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఇదే విధంగా చివరికి తను సక్సెస్ అవ్వడానికి కావాల్సిన గోల్ని వదిలేస్తాడు. ఇంకోవైపు మిస్టర్ బి అనే వ్యక్తి తను రోజు రన్నింగ్ చేయాలన్న సిస్టమ్ని అప్లై చేస్తున్నాడు కాబట్టి హ్యాపీగా తన ఫ్యూచర్లో సక్సెస్ని రోజు చూస్తున్నాడు. ఇలా కొన్ని రోజులకి తన సిస్టమ్ ద్వారా తన సక్సెస్ అనుకున్న ఆ 10 కేజీలు తగ్గుతాడు. ఈ ఎగ్జాంపుల్లో మిస్టర్ ఏ అనే వ్యక్తి తన గోల్స్లో టైం లైన్స్ని బౌండరీస్ని అప్లై చేయాలి. తన గోల్ అచీవ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఒకసారి గోల్ని మిస్ అయితే తన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇంకోవైపు మిస్టర్ బి అనే వ్యక్తి ఓన్లీ తన సిస్టమ్ అయిన రన్నింగ్ని మాత్రం అప్లై చేస్తాడు. తనకి టైం లైన్స్ ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టాలన్న బౌండరీస్ ఉండవు కాబట్టి తన సిస్టమ్ని అప్లై చేసిన ప్రతిసారి తన సక్సెస్ని హ్యాపీగా తీసుకుంటున్నాడు. ఇఫ్ యూ స్టడీ పీపుల్ హూ సక్సీడ్ సీ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫాలోయింగ్ సిస్టమ్స్ నాట్ గోల్స్. ఈ విధంగా మనం గోల్స్ని సిస్టమ్ ద్వారా రీప్లేస్ చేయడం ద్వారా మ్యాసివ్ సక్సెస్ని చూడొచ్చు. ఫైనల్గా సిస్టమ్ అంటే డైలీ ఇంప్రూవ్మెంట్ అని అర్థం. సెల్ఫిష్నెస్ ఈజ్ కీ. ఈ బుక్లో వరల్డ్లో 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ గురించి చెప్తారు. వాళ్ళే సెల్ఫిష్, స్టూపిడ్ అండ్ బర్డెన్. ఇక్కడ బర్డెన్ అంటే ఒకళ్ళ మీద ఆధారపడిన వారని అర్థం. ఈ లిస్ట్లో మనం సెల్ఫిష్ని ఎంచుకోవడం బెటర్, ఎందుకంటే స్టూపిడ్ అండ్ బర్డెన్ అనేవాళ్ళు సొసైటీకి హెల్ప్ చేయలేరు. సక్సెస్ కావాలంటే మనం సెల్ఫిష్గా మారాల్సిందే. ఇందులో సెల్ఫిష్నెస్ అంటే మన టైంని మనం యూజ్ చేసుకోవడం, అది ఫిట్గా రైట్ ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉండడం, కెరీర్ మీద ఫోకస్ పెట్టడం, అదేవిధంగా మన మనీని మన మీద ఇన్వెస్ట్ చేసుకోవడం. కానీ మనం ఈ నెగ్లెక్ట్ చేస్తే రెండో కేటగిరీలోకి వచ్చేస్తాం, అదే స్టూపిడ్. ఈ విధంగా స్టూపిడ్ అండ్ బర్డెన్ అనేవాళ్ళు సొసైటీకి భారంగా మారుతారు. సెల్ఫిష్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు లార్జ్ ఇన్కమ్ని తెచ్చే పనులు చేస్తారు, అందుకే వీళ్ళు ఎక్కువ ట్యాక్స్లు కడతారు. అదేవిధంగా వీళ్ళు చారిటీ వర్క్స్ అండ్ జాబ్స్ని క్రియేట్ చేస్తారు. ఈ విధంగా వీళ్ళు సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తారు. మేజర్గా వీళ్ళు ఎవరేమనుకుంటారో పట్టించుకోరు. ఈ కేటగిరీ పీపుల్స్ వరల్డ్కి భారం కాదు, వీళ్ళే సీఈఓస్, ఫౌండర్స్ అండ్ ఇన్వెస్టర్స్. కానీ ఒక డిక్టేటర్స్ తప్ప. మన సొసైటీ అనేది మనల్ని సెల్ఫిష్ పర్సన్గా మార్చలేదు, అందుకే మనం సెల్ఫిష్ పర్సన్గా మారడానికి మనకి మనం పర్మిషన్ ఇచ్చుకోవాలి. ఫోకస్ ఆన్ ఎనర్జీ. మన లైఫ్లో గుడ్ హెల్త్, ఫ్యామిలీ, కెరియర్, లవ్, అకాంప్లిష్మెంట్స్ అండ్ ట్రావెల్ ఎక్సెట్రా మీద ఫోకస్డ్ టైం స్పెండ్ చేయాలనుకుంటాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీటిలో ఏదో దాని మీద మాత్రమే ఫోకస్ చేయగలుగుతున్నాం, మిగిలిన వాటి మీద సగం మాత్రమే ఫోకస్ ఉంటుంది. ఇవి కంప్లీట్ చేయడానికి ఫోకస్డ్ షెడ్యూల్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఫోకస్డ్ ఎనర్జీ అంటే మన ఇంటర్నల్ ఎనర్జీ. మన ఇంటర్నల్ ఎనర్జీని మ్యాక్సిమైజ్ చేయడం ద్వారా మనం పై చెప్పుకున్న విషయాల మీద ఈ ఎనర్జీని స్పెండ్ చేయగలం. అదేలా అంటే మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన మన కెరియర్ మీద ఈ ఎనర్జీని యూజ్ చేయడం ద్వారా ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. దీనివల్ల మన అకాంప్లిష్మెంట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఇదే విధంగా ఒక చైన్ ప్రాసెస్లా మన డిజైర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. కానీ మన ఎనర్జీ అనేది త్రూ అవుట్ ద డే ఒకేలా ఉండదు. మన ఎనర్జీని పెంచుకోవడానికి ఈటింగ్ రైట్ ఫుడ్, ఎనఫ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్తో పాటు మనకు మార్నింగ్ ఎనర్జీతో లేపే ఇంట్రెస్టింగ్ కెరియర్ని కూడా ఎంచుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా, మనం మార్నింగ్ లేచేటప్పుడు మన బ్రెయిన్ అనేది ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఆ ఎనర్జీతో మనం ఒక లో వోల్టేజ్ బల్బును వెలిగించవచ్చు. కానీ ఈవినింగ్ వచ్చేసరికి ఆ బల్బ్ అనేది వెలగదు, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మన ఎనర్జీ అనేది త్రూ అవుట్ ద డే ఒకేలా ఉండదు. అందుకే మనం మార్నింగ్ క్రియేటర్గా మారిపోయి ఈవినింగ్ కాపీయర్గా మారిపోవాలి. మార్నింగ్ 6 to 2 వరకు మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది, కాబట్టి మనం క్రియేటివ్ వర్క్స్ చేసుకోవాలి. ఇవి ఏవైనా కావచ్చు, అదొక డిజైనింగ్ వర్క్ కావచ్చు లేదా ఒక మైండ్ వర్క్ కావచ్చు. కానీ ఈవినింగ్ 2 to 10 మనం కాపీయర్ వర్క్ అయినా మెకానికల్ వర్క్స్ చేసుకోవాలి. అమెజాన్ ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్ తన కంపెనీస్కి సంబంధించిన డిసిషన్ని మార్నింగ్ 10 to 11 మధ్యలో తీసుకుంటారు, ఎందుకంటే తన బ్రెయిన్ అనేది ఆ టైంలో యాక్టివ్గా ఉంటుందని అంటారు. సో యూ షుడ్ బి క్రియేటర్ ఎట్ మార్నింగ్ అండ్ కాపీయర్ ఎట్ ఈవినింగ్. ది మ్యాథ్ ఫర్ సక్సెస్. మనకు స్కూల్ లైఫ్ నుంచి సక్సెస్ని మ్యాజిక్గా చూపిస్తారు, అందువల్ల లక్ ఉన్న వరకే సక్సెస్ వస్తుందని మనలో ఇల్యూషన్ క్రియేట్ అయి ఉంటుంది. ప్రాక్టికల్గా నా ఒపీనియన్లో లక్ అనేది లేదు, ఇట్స్ జస్ట్ ఎ ప్రాబిలిటీ అంతే. సక్సెస్కి సంబంధించిన ఆర్డ్స్ని మేనేజ్ చేయడం ద్వారా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సరే,
మనం ఒకసారి సక్సెస్ని మ్యాథమెటికల్గా ట్రై చేద్దాం. సపోజ్ మన ఎయిమ్ ఏంటంటే మన బిజినెస్ని సక్సెస్ చేయడం. మనం ఒక పక్క మన బిజినెస్ సక్సెస్ కాకపోవడానికి రీజన్ చూద్దాం. మనం ఇంకో పక్క మన బిజినెస్ ఎందుకు సక్సెస్ అవుతుంది అన్న పాసిబిలిటీస్ చూద్దాం. మనం ఈ నాట్ వర్కింగ్ అనే రీజన్ లిస్ట్లోంచి ఒక్కొక్క రీజన్ని దానికి రిక్వైర్మెంట్ ఉన్న స్కిల్తో రిమూవ్ చేద్దాం, లేదా ఆ రీజన్స్ని మేనేజ్ చేద్దాం. ఈ విధంగా రిమూవ్ చేసిన రీజన్స్ అన్నీ వర్కింగ్ అనే రీజన్ లిస్ట్లోకి చేరతాయి. ఇప్పుడు మిగిలిన నాట్ వర్కింగ్ రీజన్స్ కంటే వర్కింగ్ అనే రీజన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. అంటే పాసిబిలిటీస్ ప్రకారం మన బిజినెస్ సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా మన సక్సెస్ని మ్యాథమెటికల్గా చూడొచ్చు. ఈ ఆథర్ ఏమంటారంటే మనం ఈ ఆర్ట్స్ని మేనేజ్ చేయడానికి దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవాలి. కానీ మనం వాటిలో ఎక్సలెంట్ కావక్కర్లేదు, జస్ట్ గుడ్ అయితే చాలు. ఒక ఎక్సలెంట్ స్కిల్ కంటే 2 గుడ్ స్కిల్స్ అనేవి చాలా బెటర్. ఫైనల్లీ సక్సెస్ ఈజ్ నాట్ మ్యాజిక్, జస్ట్ ఏ మ్యాథ్ అంతే. నోయింగ్ వెన్ టు క్విట్. ఈ ఆథర్ ఏమంటారంటే ఒక స్మాల్ సక్సెస్ నుంచి మ్యాసివ్ సక్సెస్ ఎలా వస్తుందో ఒక సక్సెస్ నుంచి ఫెయిల్యూర్ కూడా అలాగ వస్తుందని అంటారు. ఇతను తన లైఫ్లో చాలా బిజినెస్లు చేసి ఫెయిల్యూర్ని చూశారు. ప్రతిసారి తన ఐడియాని కంటిన్యూ చేయాలా లేదా క్విట్ చేయాలా అనే లూప్లో స్టక్ అయ్యారు. ఎందుకంటే మన ఐడియా అనేది స్టార్టింగ్లో ఒకసారి క్లిక్ అయినా అది ఫ్యూచర్లో క్లిక్ అవ్వకపోవచ్చు. సపోజ్ ప్రీవియస్ ఇయర్స్లో ఫ్యాక్స్ మెషిన్స్ అనేవి ఫేమస్ ఐడియాగా ఉండేవి, కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఆ ఐడియాస్ అనేవి ఫెయిల్ అయ్యాయి. ఇదే సిచ్యువేషన్ మనం యూస్ చేసిన సెల్ ఫోన్స్ కూడా అప్లై అయింది. అందుకే మనం ఎప్పుడు క్విట్ చేయాలన్న విషయం కూడా తెలుసుకోవాలి. ఫైనల్గా డిసైడింగ్ వర్సెస్ వాంటింగ్. ఇఫ్ యూ వాంట్ సక్సెస్, ఫిగర్ అవుట్ ద ప్రైస్, దెన్ పే ఇట్. మనలో చాలామంది మన రిచ్ కావాలి, మన డిజైర్స్ కంప్లీట్ అవ్వాలని ఎక్సెట్రా అనే డిజైర్స్ కోరుకుంటారు. కానీ అవి చాలా వరకు ఫైనల్గా విషెస్గానే మిగిలిపోతాయి. కానీ ఇవి మనకు దక్కాలంటే ఫైనల్గా డిసైడ్ అవ్వాలి. మనం సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ప్రైజ్ని పే చేయాలి. ఆ ప్రైజ్ ఏంటంటే ఆ సక్సెస్ కోసం మన పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయడం, లేదా మనకు బోర్ కొట్టించే వర్క్ చేయడం. అప్పుడే మన దగ్గరికి సక్సెస్ వస్తుంది. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ విష్ ఫర్ సక్సెస్, దే డిసైడెడ్ టు పర్స్యూ ఇట్. ఫైనల్గా ఈ బుక్లోని మేజర్ టాపిక్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేసాం. మీరు ఇంకా హెల్ప్ఫుల్ టాపిక్స్ని తెలుసుకోవడానికి ఈ బుక్ను కంప్లీట్గా చదవాలి. ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.